హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టేశానండి. ఇంకా ఈరోజు ఇడ్లీ తినే మూడ్ లేకుండే, ఎందుకో తెలీదు. అంటే ఎక్కువగా ఇడ్లీ తినేసరికి ఇంకా వారం అవుతుంది ఇడ్లీ అని కొంచెం ఇంట్రెస్ట్ పోయేసరికి అందులో ఊతప్పం లాగా ఇంకా ఏం వేసుకోవట్లేదండి. అస్సలు ఏం తినాలని లేదు, ప్లెయిన్గానే తినాలని అనిపించి కొంచెం ఊతప్పంలాగా గట్టిగా ఉన్నప్పుడే వేసేసుకుంటున్నాను. కొంచెం కూడా అందులో వాటర్ కలపకుండా వేస్తున్నాను అనమాట. ఊతప్పం ఫ్రై అయినా కాకపోయినా కూడా అది లోపల ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే పిండి పిండిగా అస్సలు బాగోదనమాట. సో ఇంకా అది లిడ్ అయితే పెట్టేశాను. నాకు లిడ్ పెడితేనే నచ్చుతుంది అనమాట ఊతప్పం. సో ఇందులోకైతే ఇంకా చాలా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు, టమాటోస్ వేసుకోరు, ఉల్లిపాయలు వేసుకోనిచ్చు. అండ్ జీరా, ఇంకా మంచిగా కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా నేను వేయలే అనమాట. ఇంకా ఆ రోజు అయితే అక్కి బర్త్డే. సో పొద్దున్నే ఇంకా మంచిగా డీజేటీలు డ్రెస్ వేసుకొని వచ్చాడనమాట. హ్యాపీ బర్త్డే అని చెప్పాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా బర్త్డేస్కి. చిన్నప్పుడు అయితే అట్లా ఉంటుంది ఎంజాయ్మెంట్. ఇంకా డాడీ నాకు జామకాయలు నచ్చాయని చెప్పేసరికి మళ్ళీ తీసుకొచ్చాడనమాట. సో జామకాయలు చాలా ఇష్టం నాకు. సో మంచిగా తినేస్తున్నాను. కొంచెం పీచుగా ఉన్నా పర్లేదు అనేసి తీసుకుంటున్నాం అనమాట. మంచి కాయలు అంటే మంచిగా పండాయి అనమాట అవి. సో టేస్టీగా కొంచెం అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ అనిపించింది. అండ్ ఇవి బోడకాకరకాయలండి. మా సైడ్ మేము బోడకాకరకాయ అంటాం, కొంతమంది ఆకాకరకాయలు, కొంతమంది ఇంకా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. సో ఇదైతే చాలా తక్కువగా ఉంటుంది చేదు. ఇదైతే నేను షార్ట్లో పోస్ట్ చేశానండి, కర్రీ ఎలా చేసుకుంటామో. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా కేక్ కట్ చేశాడు అక్కి. సో కేక్ అయితే తీసుకొచ్చారనమాట. పిల్లలది ఎవరిదైనా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు బర్త్డే అయినా వాళ్ళకి అండ్ ఇంకొకరు కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకొస్తారు. అంటే కొంచెం ఏజ్లో కరెక్ట్గా ఉన్నప్పుడు, ఇంచుమించుగా అట్లా ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ కదా, వీళ్ళు కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటారు. కలర్స్ వేర్ అనమాట. ఎవరి బర్త్డేకైనా 2 డ్రెస్సులు తీసుకొస్తారనమాట వాళ్ళకి. సో కోట్లు మంచి అవుట్ఫిట్స్ అయితే వేసుకొని వచ్చారు. సో కేక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేను ఏమైనా తిన్నాక కేక్ తిందాం, డెజర్ట్ లాగా బాగుంటుంది కదా, తిన్నాక లాస్ట్కి స్వీట్ తినాలని ఉంటుంది కదా. సో అట్లా పక్కకైతే పెట్టేశాను కేక్. ఇంకా ఆ రోజు అయితే బుడకాకరకాయలు కొన్నాయండి, అవి కర్రీ అయిపోయింది. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. సో నార్మల్గా ఫ్రై పెట్టేసేసుకొని మంచిగా లాస్ట్కి పెరుగు వేసేసుకొని తినేసాము. సో ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకు ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఎగ్లో ఏ చేసినా నాకు నచ్చుతుంది, ఎందుకో తెలియదు. ఎగ్ లవర్ని అనమాట నేను. సో బాయిల్డ్ ఎగ్ అయితే ఇంకా చాలా ఇష్టం నాకు. ఇంకా చాలా అంటే అన్ని కర్రీస్ అయితే వేసుకున్నాను. కొంచెం చిన్న కర్రీ ఇచ్చింది, ఇంకా అన్నీ వేసేసుకొని అయితే 2 చపాతీస్ తిన్నాను. ఇంకా తినేసిన తర్వాత తింటున్నాను ఇంకా కేక్. సో చాలా డేస్ అయిపోతుందండి కేక్ తినక. సో నా బర్త్డే అప్పుడేమో తిన్నాను, ఇంకా మళ్ళీ తినలేదు. సో అప్పటి నుండి ఇంకా ఇప్పుడు తింటున్నాను కేక్. సో చెప్పాలంటే ఆ మొత్తం నేనే తినాను. అంటే కేక్లో నేను ఒక బ్రెడ్డే తింటాను, క్రీమ్ అస్సలు తిననండి. సో అది టేస్ట్గా ఉన్నా కూడా తినను. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి ఆ క్రీమ్ అంటే అస్సలు నచ్చదు. సో ఇంకా తినేసాను అనమాట. నాకే ఆశ్చర్యంగా అనిపించింది, అంత పెద్ద పీస్ నేను తిన్నాను అనిపించింది. ఎందుకంటే కేక్కి కొంచెం నేను దూరంగా ఉంటాను అనమాట, అంతగా నచ్చదు కేక్. కానీ కూల్ కేక్ అయితే చాలా ఇష్టం. కూల్ కేక్ ఎంత బాగుంటుంది అసలు, ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూల్ కేక్. ఇంకా ఫుల్గా తినేసాను అనమాట. తినేసి ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే స్నానం చేసేసుకొని మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని బొట్లు ఇంకా గంధాలు ఇవన్నీ రాసేసుకొని పాలల్లో బ్రెడ్ వేసుకొని తింటున్నాను. సో కొంచెం ఎనర్జీ కోసం అనమాట. నాకు కొంచెం లేట్గా తింటే అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది. సో అందుకనేసి పొద్దున్నే కొంచెం పాలల్లో బ్రెడ్ అయితే వేసుకొని తింటున్నాను. సో ఇంకా బొట్లు పెడితే ఆ కలే వేరుంటుంది కదండి, మొహం చాలా మంచిగా అనిపిస్తుంది, గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా జుట్టు కూడా ఆరలేదు, టవల్ అయితే ఇంకా అట్లాగానే వదిలేసాను అనమాట. సో ఈ వర్షాకాలం అయినా వింటర్లో అయినా జుట్టు అయితే ఆరాలి, లేకపోతే తలనొస్తుంది. నాకైతే
చాలా చాలా హెడేక్ వస్తుందండి ఆరకపోతే జుట్టు. సో ఇంకా అంత నెక్ పెయిన్ వస్తుంది, ఇంకా అన్ని రోగాలు, ఇంకా మనకు జుట్టు ఆరకపోతే చాలా ప్రాబ్లమ్సే వస్తాయి అన్నమాట. సో ఇంకా బ్రెడ్ అయితే తింటున్నాను నేను, రైట్ హ్యాండ్తోనే తింటున్నాను, బట్ అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కెమెరా. సో బ్రెడ్ కొంచెం ఇష్టంగానే, అందులో వితౌట్ షుగర్ అండి, షుగర్ లేకుండా తింటాను, నాకు అలవాటు అయిందనమాట. సో అది కూడా బ్రౌన్ బ్రెడ్ తింటాను, ఎప్పుడు నేను నార్మల్ బ్రెడ్ అయితే తీసుకోను. ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ దోసకాయ పప్పు చేశాను. ఇది కూడా నేను షార్ట్లో పెట్టానండి రెసిపీ, వెళ్ళని వాళ్ళు చూడండి. సో చూడని వాళ్ళు ఈ పప్పులో మంచిగా దోసకాయ అయితే వేసేసి అన్నీ మనకు మిక్స్డ్గా వేసేసి కుక్కర్లో వేసేసి ఒక 5 విజిల్స్ అట్లా వదిలేస్తే మంచిగా పప్పు అయితే రెడీ అయిపోతుంది. దానికి పోపు పెట్టుడే, అంత ప్రాసెస్ ఏమి ఉండదండి, ఈజీయే, బట్ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకా ఫాస్టింగ్ రోజు చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా అనిపించింది. తినక తింటాం కదా సాయంత్రం వరకు, చాలా చాలా టేస్టీగా ఉండే. ఇంకా తినేసి గట్టిగా అయిపోయింది. ఇట్లా తినాలని నాకు చాలా ఇష్టం, మరీ లూజ్గా కాకుండా కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా మంచిగా పప్పు అండ్ మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది కదా. ఇంకా ఎక్కువ చేసుకోలేదు ఆ రోజు వెరైటీస్, పప్పు ఒక్కటే చేసుకొని ఇంకా తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మా పెద్దమ్మ వాళ్ళ కూతురుది, అంటే మా సిస్టర్ది ఎంగేజ్మెంట్ అండి. సో నాకు కోన్ పెట్టుకోక చాలా డేస్ అయిపోతుంది, అండ్ ఇప్పటి నుంచో కోన్ పెట్టుకోవాలన్న ఫీలింగ్ ఉండే. ఇంకా కోన్ అయితే పెట్టుకుంటున్నాను, నాకు అసలు డిజైన్స్ ఏం రావు, ఏదో అట్లా ట్రై చేశాను అనమాట. సో ఏం పెట్టుకున్నాను ఏంటి అని నేను రేపటి వ్లాగ్లో షేర్ చేస్తానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.